హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్. ఇంటికాడ నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్న వీడియో ఎట్లా వచ్చిందో కంప్లీట్గా చూడండి, కామెంట్స్లో చెప్పండి. మనం ఇంటికాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఏమైందమ్మా? వేసుకుంటా పెట్రోల్ కొట్టియాలి, ఫోన్లో మాట్లాడుతున్నా, అందుకే చలో. మళ్ళా మనకు ఒక 3 hours చూపిస్తుంది హైదరాబాద్ వానికి, మినిమం 1 hour. సో మనం పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. ఇలా ఏ చెప్తున్నాం చూద్దాం మరి. Few moments later. సో ఫ్యూల్ అప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. గూగుల్ మ్యాప్ చూడకుండా రై వచ్చేసిన. యాక్చువల్లీ ఇది సంగారెడ్డి పోయే రూట్ అన్నట్టు. మన వరగల్ మీదకి వెళ్ళి మళ్ళీ ఇటు హైదరాబాద్ రూట్కి వెళ్ళి కన్వర్ట్ అవుతున్నా. ఇటు పోతే వరగల్ అండ్ ఇటు పోతే మనకి సంగారెడ్డి రూట్ జాయిన్ అవుతాం. సో వీఆర్ గోయింగ్. ఇలా నేను జాయిన్ కావాలని నేను అనుకుంటున్నా వాళ్ళతోటి. వాళ్ళ ట్రాఫిక్లోనే ఇరికి టైం పడుతుంది, మనం ఇట్లకి తప్పుని వెళ్ళిపోతాం. సో లెట్స్ కలుస్తామా కలవమా ఏమవుతుంది. వాళ్ళంతా అట్లా మియాపూర్ మీదకి వెళ్ళి వస్తారు, చాలా టైం పడుతుంది వాళ్ళకి ట్రాఫిక్. బట్ వాళ్ళకి అరౌండ్ 80 kilometers ఉంటే మనకు 140 ఉంది, ఆల్మోస్ట్ డబుల్. సో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు, మనమే లేట్ పోతాం. లెట్స్ మందారాబాద్ అంటే ఇది, నేను ఇంతవరకు రాలే. రైల్వే స్టేషన్ మందారాబాద్. ఇట్స్ డ్యామ్ బిగ్. కాబట్టి ఎప్పుడైనా మనం వెనకాల ముంగడ మేనేజ్ చేసుకొని పోవాలి. వెనకాల స్పీడ్ వచ్చి నువ్వు స్లోగా పోయినావు అనుకో అస్సలు మేనేజ్ కాదు. సో వెనకాల బండి స్పీడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నువ్వు మూమెంటం ఇచ్చేసేయాలి, వాడిని మళ్ళీ స్లో అయ్యేదాకా చూసుకోవద్దు. సో ఇప్పుడు నేను అదే చేసిన. బండి కొంచెం ఇబ్బంది పడ్డది, బట్ ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు కన్ఫ్యూజ్ అయ్యి మనం కన్ఫ్యూజ్ అయ్యి సడన్ ఇండికేటర్స్ రైట్ సైడ్ పోవద్దు, ఇక్కడ ఆగాలి, ఆ కారు చూడు అట్లా అవుతుంటుంది. మనం ఏడున్నాం ఆడ బ్రేక్ కొట్టేసేయాలి అంతే. గజ్జును వణికింది కారు. ఇవన్నీ బేసిక్ రూల్స్, చెప్పని అవసరం లేదు. మనం ఇటు లెఫ్ట్ చూపిస్తుంది, ముంగడ చూపిస్తుంది ఇప్పుడు ఏమవుతుంది. మన ప్రతి ట్రిప్పులా గూగుల్ మ్యాప్స్ ఏదో ఒక మెమరీ ఇస్తుంది. ఈరోజు కూడా ఇచ్చింది, చెట్ల పొలాలకు తొలికొచ్చింది, ఇటు నుంచి డైవర్ట్ చేస్తుంది మనల్ని. బట్ లొకేషన్ బాగుంది. ఫైనల్లీ రూట్ అయితే దొరికింది. అట్లా వచ్చేటోళ్ళం, రూట్ తప్పి ఇట్లా వచ్చినాం. అవసరమా? టర్న్ లెఫ్ట్ ఆన్ టు నేషనల్ హైవే 161AA. ఇట్లా వస్తారు జనాలు రాంగ్ రోడ్లో. ఏంటి మమ్మీ ఎవడు కదా తూప్రాన్ రోడ్ ఇదిగా. సో ఇట్లా వచ్చేది మనం గజ్వేల్ మీదకి వెళ్ళి వస్తే. ఒక్క చిన్న మిస్టేక్ ఏంటంటే నేను గూగుల్ మ్యాప్ చూడలే, హైదరాబాద్ మీదకి అనుకొని మనకు అదే దగ్గర అవుతుంది అని చెప్పి హైదరాబాద్ రోడ్కి ఎక్కేసిన. అడిగినాక మా లొకేషన్ పెట్టుకొని చూస్తే ఇది కథ. సో అప్పుడు దాకా ఇటు వచ్చేసిన, మళ్ళీ డైవర్ట్ అయ్యి. బాయ్. సో స్ట్రైట్ పోతే సంగారెడ్డి, లెఫ్ట్ పోతే హైదరాబాద్, రైట్ పోతే జోగిపేట్. బట్ హైదరాబాద్ రూట్ చూపిస్తుంది ఇది. ఇట్లకి వెళ్ళిన తెలిసి ఎటు డైవర్షన్ ఉంటుంది. సో మన బావోళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. ఈ నుంచి ఎంత హార్డ్లీ ఒక 20 కూడా ఉండదు అనుకుంటున్నా. నేను అట్లకెళ్ళి పోతానేమో అనుకున్నా, బట్ నాట్. సుడిగాలిలో పడి లేచే పాడిని కూడా పోతున్నా హాయిగా.
బాబా ఈవినింగ్ టైము రోడ్ మొత్తం మనది. ఇట్లా ఒంపు కూడా పోతుంటే మజా ఉంది రోడ్. సంగారెడ్డి గారు ఉంటుంది కదా రింగ్ రోడ్. బాబా లిటరల్లీ నేను సెమీ సర్కిల్లోనే ఉన్నా, మొత్తము కరువులనే ఉన్నా అసలు. 13 కిలోమీటర్స్ ఇదే చెత్త రూట్ అంట. వామ్మో. చలో ఇంకొక 68 కిలోమీటర్స్ 1 hour 16 minutes చూపిస్తుంది. ఆల్మోస్ట్ గట్టి దర్శనం ఈరోజు. చాలా రోజుల తర్వాత ఆ మూడు వచ్చింది, నాకు కూడా మజా అనిపించింది. ఆల్మోస్ట్ 3 weeks తర్వాత ఇప్పుడు మనం రైడ్కి వచ్చాడు. 3 weeksకే నా పానం ఇట్లా నా కొట్టుకుంది, ఎటు పోతలేనని. కష్టమే మళ్ళీ అంటారు నెలలు ఇంట్లో వండాలంటే. ఎటు పోతున్నావురా అయ్యా. ఏమైందన్నా ఎందుకు అవతల కన్ఫ్యూజ్ చేస్తావు? సో బండిని ఇక్కడ పెట్టిన మనం పోయే లొకేషన్ పరికి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. తరుణ్ బ్రో వచ్చేసిండు. సో మన వాళ్ళు ముంగడ వేరు 100cc గెలిచింది, నేనే ఫస్ట్ వచ్చిన. మన వాళ్ళు అయితే వచ్చేసిర్రు. వేద్దామా? నేను అది పరిగి స్టోరీ పెట్టచ్చు కదా అని ఆయన. ఇది పెట్టుకుని మంచి ఇట్లా వచ్చేస్తాయి. నయే మనమే అన్నీ ఇచ్చాడు దీన్ని. ఈ లైట్లు చిల్లర అనుకోకుర్రి, అన్ఫార్చునేట్లీ వచ్చింది. ఇది అవసరం లేదు మనకి. సో స్టార్ట్ అయిపోతున్నాం ఇక. చలో వల్లేకు రోడ్. పవర్ ఆఫ్ లైట్ ఎంత బాగుంటే మనకు అంత విజిబిలిటీ ఉంటుంది చూడ. అందరి బండ్లకు లైట్లు ఉన్నాయి. ఇప్పుడు ముంగడ ఎంత క్లియర్గా ఉంది చూడాడా. సో లైటింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్ తీసేసుకున్నాం ఇక్కడ, అండ్ వాటర్ బాటిల్స్, ఒక లైటర్ తీసుకున్నాం. ఎందుకంటే మాకు కొంచెం స్టేకి అక్కడ కావాలి. కట్టెలు పచ్చిగా ఉంటాయి, ఎండు ఉంటాయి, అది తెలియదు. అది ఒక్కటి చూసుకున్నాం అంటే అయిపోతుంది. ఏమవుతుంది ఒక చిన్న గల్లీ చిన్న ఊరు. ఇంట్లో పోవాలి మనం. సిసి రోడ్ ఊర్లన్నీ దాటి. ఊరోళ్ళు పరేషాన్ అవుతారు, ఏమో వచ్చిర్రా ఎవరురా ఇల్లు అని. పోగా ఇప్పుడేం చూసాం, ఇంకా ముంగట ఉంది. బండి పెట్టి ఎక్కుదాం. ఏం చేస్తాం, ఎక్కిద్దాం. రేపు న్యూస్లో వస్తాం. బాగుందిలే. ఇంతేనా? ఇక్కడే బెటర్ పైన సేఫ్గా. ఒకసారి టార్చ్ లైట్లు విర్చ్ లైట్లు అన్ని చుట్టూ దింపుర్రి. ఉందా? దిగుతున్నాం. ఇటా ఒకటి ఉన్నది పా, పోతురు మరి. ఏం లేదా అట మామ, ఆగురు అన్నే. అంతే ఇక. అటు ఇటు ఏం లేదు కలికి. మేమే రిటర్న్ వస్తున్నాం మేమే. నువ్వు పోయి టెస్ట్ చేసా. సరే ఇంకో స్పాట్ చూసినాం మేము. లెట్స్ గో. కొంచెం రోడ్ బాగాలేదంట, మన బండి తట్టుకోగలదా? తట్టుకుంటుంది, తట్టుకునేలా చేస్తాం మనం. లెట్స్ సీ. నువ్వు కొంచెంసేపు ఒప్పిక వాటి కూర్చున్నావు అంటే మనం దిగినాం అంటే ఇక నీకు ఏలల్లో ఉండదు. పాపం పవిలియన్ వెనకాల
కెన్ హియర్ మై బైక్ సౌండ్. పాపం మామూలుగా తిడతలేదు నన్ను. లెఫ్ట్ సైడ్ అది ఒప్పుకుంది. ఇదే కరెక్ట్ ప్లేస్ మామ, ఇంతకుముందు అనుకని. మీరు ఎడిపోయారు? రేపు తెల్లారు లేచినాక చూసుకుంటాం మామ, ఇంత లోపలికి వచ్చినామా అని పక్క డౌట్ లేదు. అవే 2. తరుణ్ నువ్వైతే టెస్ట్ చేసి రావాలంట, పోయిరాబో. అది అవసరమైతే ఎక్కలేం రిస్క్ ఎందుకు అంతా. బండ్లు పెట్టేసి తెల్లారి పోతాం ఎట్లయినా. ఇప్పుడు ఎట్లా పెట్టి కూర్చుండే కదా. సో బైక్స్ అక్కడ పార్కింగ్ చేసిన అండ్ మేము పోతున్నాం, స్టార్ట్ అయినాం మీదికి. చలో సో గోయింగ్. వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వాల్సి వస్తుంది నాకు తెలిసి, పరిస్థితి అట్లుంది. ఏంది నడు పడ్డాడు మనోడు. నువ్వు లైట్ పెట్టు. పడ్డది వీడియో వచ్చింది. పడ్డాడు మనోడు. పడ్డాడు కలికి బ్రో. పైన పెట్టరా అక్కడ. నువ్వు కాళ్ళు ఇట్లా క్రాస్ లో పెట్టు, స్ట్రేట్ లో పెడితే జారుతుంది. ఇప్పటిదాకా తెలియదు ఆయనకు కూడా. సో ఫైనల్లీ మేమైతే మొత్తం వచ్చేసినాం. ఆల్ సెట్, బ్యాగ్స్, హెల్మెట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసినాం. అండ్ ఇంకా టెంట్ వేసేయాలి. మీరు టైం ల్యాప్స్ పెట్టేస్తే ఒక్కొక్కరు మనం సెట్ చేసుకోవాలి. మేము ఏంటంటే మంటకు వచ్చిన తిప్పలు నా ఫాగ్ మొత్తం వాడేస్తుండు. వా సెట్ ఇలా కూడా వాడుతున్నారు ఈ మధ్య. లేపు ఒకటి దీని మీద కొట్టు. అలా ఎక్కువ లేదు, అదృష్టం దురదృష్టం. ఇక ఫైనల్లీ టెంట్ అయిపోయింది, క్యాంపింగ్ అయిపోయింది. ఇంకేముంది, మంచిగా పాటలు పెట్టినాం, రిలాక్స్ చేసినాం, 2 స్టెప్లు వేసినాం. మీరే చూడురు ఇక. ఇక చిల్ అంతా అయిపోయినాక, డ్యాన్సులు అన్నీ అయిపోయినాక సాయితరులు గురువు కొట్టిండు టెంట్లో చూడుర్రి. గుడ్ మార్నింగ్. సన్ రైజ్ టైం అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 6 దాటిపోయింది. రైట్, ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ. క్రేజీ ఉంది. సారీ చూడు పొగ ఎట్లా వస్తుందో సీరియస్గా. మేము 5 అవుతుంటే అసలు మామూలుగా లేదు. పొగ మంచు అంటే పొగ మంచు ఇట్లా మంట పెడితే వస్తుంది చూడు, అట్లా వస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో ఐ హ్యావ్ నో ఐడియా. అని ఇక్కడ వస్తే అర్థమవుతుంది నీకు. ఐ జూమ్ ఇన్. అక్కడ మనుషులు కదా, కనిపిస్తుందా పొగ? అది యాక్చువల్ ఇంతసేపు స్టే అయింది, ఇప్పుడు పోతుంది ఇక్కడికి వెళ్ళి. క్రేజీ వస్తుంది. బాబా
లుక్ ఎట్ దిస్ వ్యూ గాయ్స్, లుక్ ఎట్ దిస్ వ్యూ. ఎంత క్రేజీ ఉంది. అటు టెంట్స్, ఇటు సన్ రైజ్ అండ్ ఫాగ్ ఎట్లా వస్తుందో మీరు చూడొచ్చు. ఇక్కడ ఫాగ్ మొత్తం ఇట్లా చుప్పున వస్తుంది, మీదకి వచ్చేస్తుంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు రష్ లేరు, నో రష్. ఆడొక గ్యాంగ్ ఉంది, మా గ్యాంగ్ అంతే. నైట్ మొత్తం వచ్చినాం, నో పోలీస్. ఇది ఫేమస్ కాకముందే వచ్చేటోళ్ళు రండి, ఎందుకంటే వన్స్ ఫేమస్ ఏంటంటే పోలీసు వాళ్ళు స్టే ఉండనివ్వరు అండ్ మనకి ఛాన్స్ ఉండదు, ఇంత ఫ్రీడమ్ ఉండదు, రూల్స్ రెస్ట్రిక్షన్స్ అంటారు. ఆల్మోస్ట్ పెద్ద కొండ, ఎవ్వరంటే ఎవ్వరు లేరు, సీరియస్ ఎవ్వరు లేరు. నైట్ నుంచి మేమే ఉన్నాం అండ్ ఇక్కడ ఎలాంటి డౌట్ కూడా లేదు. అడ్డమైన అడవి అట్లా ఏమన్నా వస్తే అని డౌటే లేదు, ఎందుకంటే ఇంత కొండ ఇట్లా రానే రావు. చాలా అంటే చాలా బాగుంది, వర్త్ ఫర్ ఇట్. అందరు రావచ్చు. లొకేషన్ వచ్చేసి పరిగి, గూగుల్లో కొట్టచ్చు సన్ రైజ్ సన్సెట్ పరిగి అని వచ్చేస్తుంది. బాగుంది, చాలా బాగుంది. పాప ఐమ్ ఇంప్రెస్డ్. వస్తే మీరు కూడా అవుతారు, డౌట్ లేదు. చలో మళ్ళీ. సో అక్కడ హైవే కనిపిస్తుంది కదా, అండ్ ఇదంతా ప్లేసే అండ్ పవర్ జనరేటింగ్ త్రూ దట్ ఫ్యాన్స్. మనం వేసిన టెంట్ మాత్రం అక్కడ వాళ్ళకి కాదు, తరుణ్ బయటకు వచ్చిండు. అండ్ ఇదంతా అదే, మామూలుగా లేదు. నో రష్, పీస్ఫుల్ వైబ్స్. కాకపోతే సోలో అట్లా కష్టంలే కానీ బట్ వర్తి. ఫ్రెండ్స్ తోటి వస్తే క్రేజీ ఉంటుంది. మేము ఇక్కడ చిల్ అవుతున్నాం ఆరామ్సే. అండ్ అభి అండ్ నిఖిత్ వెళ్ళిపోతారు, వాళ్ళకి పనులు ఉన్నాయని. మేము ఇంకొచ్చేపు అయినాక పోతాం, నిమ్మలంగా రిలాక్స్ అయిపోతున్నాం. క్రేజీ ఉంది వైబ్ మాత్రం. సో అయిపోయింది మనది టెంట్ క్యాంపెయినింగ్. ఏం లేదు, మేము మొత్తం క్లీన్ చేసినాం. అడున్న డస్ట్ అంతా ఒక కవర్లో వేసేస్తున్నాం, ఎందుకంటే ఇంత మంచి నేచర్ని ఖరాబ్ అస్సలు చేయొద్దు. మేము ఎట్లా వచ్చినాం అట్లా పోతున్నాం, ఫుడ్ వైప్స్ తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఒక ప్లాస్టిక్ పార్ట్ లేదు, మేము తిన్న ఫుడ్ లేదు, తాగిన వాటర్ బాటిల్స్ లేవు. ఇదంతా దిగుతుంటే ఇప్పుడు అనిపిస్తుంది అసలు నైట్ ఎట్లా ఎక్కిందా. క్రేజీ ఏదో ఇక ఊపులు ఎక్కేసినాం. అందరూ ఎర్లీ మార్నింగ్ వచ్చారు తప్ప స్టే చేసింది మేము ఒక్కలమే. నైట్ మొత్తంలో మేము ఒక్కలు తప్ప అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. బట్ పెద్ద పెద్ద జంతువులు వచ్చే అంత ఘోరంగానైతే లేదు. ఇది విలేజే కాబట్టి ఆల్ సెట్. మనకు టెంట్ కూడా ఉంది కదా, సో పాములు గీములు ఏవి రావు, వచ్చినా ఏం కావు, అదే ధైర్యంతో ఉన్నాం. ఊరు పక్కనే కాబట్టి అచ్చి తుచ్చి అడుగు వేయాలి అంతేగా, డైరెక్ట్ పార్కింగే. సో స్టార్ట్ అయితే అయిపోతున్నాం ఇడికెళ్ళిగా. మళ్ళీ ఒక చిన్నపాటి ఆఫ్ రోడింగ్ చేయాలి. వాళ్ళ బండ్లు ఏం కాదు, మన బండ్లే జర్రా. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక. ఫుడ్ అయిపోయింది లైట్గా, ఇక్కడ దోశ తప్ప ఏం దొరకలేదు అండ్ వీ ఆర్ హంగ్రీ. సో తినేసినాం. కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఆఫ్ రోడింగ్ ట్రాక్, ఏ బైక్ ఏంది కానీ మొత్తం ఆఫ్ రోడింగ్ బైక్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారు. మన వాళ్ళు ముంగడ కనిపిస్తారు కదా వాళ్ళే. సో ట్రాక్ ఈవెంట్ అంట, ట్రాక్ ఈవెంట్ కూడా కాదు, ట్రాక్ టెస్టింగ్. ఇంతకుముందు మనకు ఆఫ్ రోడ్ బైక్స్ టెస్టింగ్ అని చెప్పినాం కదా, ఇక ఆగ్రోనే సంపుకి వెళ్ళిపోతుండు. కావాసాకి ఇది టీఎల్ఎక్స్ అంటారా కావాసాకి. దర్ ఇస్ ఎ హ్యూజ్ ట్రాఫిక్ జామ్. అసలు ఏమైందో తెలుస్తలేదు. జనాలు కూడా ఉన్నారు లైట్గా. అబ్బా ముసలామే, సో సారీ. ఇట్లా పెద్ద ఏజ్లోకి అసలు ఏం కావద్దు, అంతకన్నా దారుణం ఇంకేం ఉండదు. అసలు ఏమైంది మీకు? అమ్మ అయితే అడు అబ్బా ముఖం బాగింది. బండి కూడా ఏం పడ్డట్టు లేదు మరి, ఏమన్నా. చాలా జాగ్రత్తగా పోవాలి, అందుకే నిదానమే ప్రధానం. వెనకాల
లోటస్ టెంపుల్ పోయింది, ఇట్లా పోతే చిలుకూరు బాలాజీ టెంపుల్. చాలా నియర్ బై ఉన్నాం, బట్ మనం స్నానం చేయలేము. చేసింటే మాత్రం ఏది వెళ్ళిపోదాం డౌట్ లేకుండా. ఇటు పోతే అదే వస్తుంది. సో తరుణ్ తార్నాక మెట్టు కూడా అటు పోతుండు. మనకి ఈరోజు ఒక సినిమా చూసేది ఉంది ఫ్రెండ్స్ తోటి. సో మూవీకి వెళ్ళిపోయి గచ్చిబౌలిలో అటు నుంచి అటు వీఆర్ గోయింగ్ అగైన్ టు తార్నాక. కొంచెం ట్రాఫిక్ తక్కువైనప్పుడు అంతే. రైట్ రైట్ మా రైట్, జాగ్రత్త. రైట్, కలుద్దాం మళ్ళా. మనం కూడా కలవం ఇక. రైట్ రైట్. వెల్కమ్ టు గచ్చిబౌలి ట్రాఫిక్. సో వచ్చేసిన మన గచ్చిబౌలి. ఒక చిన్న పని ఉంది, మా ఫ్రెండ్స్ని కలిసి ఉంది. అండ్ అలాగే మూవీ కూడా పోతున్నాం మనం, రాజువేట్ రాంబాయి. ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. నిజంగా ఫ్యాషన్ అయిపోయింది హజార్ లైట్లు ట్రాఫిక్లో కూడా వేసుకొని పోవడం. నాకు అర్థమే కాదు, హజార్ లైట్లు ఎందుకు ఇచ్చిర్రు? స్నో ఎక్కువ ఉంటే ఆర్ వాటిని నడి రోడ్లు ఆగిపోతే అవతలని గంతి అని అది వేస్తారు. అసలు క్యాజువల్గా వేస్తారు అది సోకుల వాడికి. సో తార్నాక్ అయితే వచ్చేసినాం. ఆఫ్టర్ 15 to 20 days తార్నాక్ వచ్చిన నేను రూమ్కి. మొత్తం గజ్జలు ఈసారి పోయి అట్లా 3 చపాతీలు తీసుకొని మామిడి కర్రీ వండేస్తుండే ఆల్రెడీ. ఎగ్ కుమ్మేసి అన్నాం అనుకో, ఇట్స్ పర్ఫెక్ట్. హోప్ ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. మరొక వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిడిల్ క్లాస్ బ్లాగర్ 24.